హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇక్కడ పిల్లలు వెళ్ళిపోయాకైతే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి. పిల్లలకు లంచ్ బాక్స్ కోసం ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. కాకపోతే పిల్లలకు స్కూల్లో నాన్ వెజ్ అలో లేదండి. రెండు క్యాప్సికమ్ ఉంటే టమాటా వేసి అయితే కర్రీ చేసి పిల్లలకు లంచ్ బాక్స్లో అయితే పెట్టేశానండి. చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో, కొద్దిగా మిగిలిందండి. ఇంకా మధ్యాహ్నం వేరే కర్రీ అయితే చేయాలండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ అయితే చేశానండి. చాలా డేస్ అయిపోయిందండి. ఇది మైదా పిండితోని కాదండి, మ్యాగీ వీట్ ఫ్లోర్దండి. ఇంకా చాయ్ అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత గిన్నెలు కూడా మార్నింగే కడిగేసానండి. ఈ ప్లాంట్ వచ్చేసి చాలా డేస్ అయిందండి. స్నేక్ ప్లాంట్ కొన్నాను. బతుకుతుందిలే అనేసి అయితే, కాకపోతే మంచిగా బతికిందండి. పక్కకించి చిన్నగా గ్రోత్ కూడా స్టార్ట్ అయ్యింది. చాలా హ్యాపీ అండి. మీకు తెలుసు కదా, నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఇంట్లో ఎక్కువగా ప్లేస్ లేదండి ఇలా లైవ్ ప్లాంట్స్ పెట్టడానికైతే. ఇంకా వెళ్ళి చాయ్ తాగేసి అయితే ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. ఎంతవరకు తీస్తానో నాకు తెలీదు. చూడండి లాస్ట్ వరకు. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మన వీడియోస్ కనుక కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీ దాకా చేరుతుందండి. ఇంకా మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి వీడియో. ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే ఏం తీయలేదు. ఇంకా ఇప్పుడైతే వంట అయితే చేయాలండి. ఈరోజు అయితే ఎగ్ పుల్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఓకేనా? ఇంకా డిమార్ట్ కూడా వెళ్ళానండి. ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే తీసుకొచ్చాము. డిమార్ట్కి వెళ్ళైతే ఒక 3-4 మంత్స్ అయితే అయిపోయిందండి. ఇంకా ఎప్పటికప్పుడు కావాల్సిన అయితే తెచ్చుకుంటూ ఇంకా అలా గడిచిపోయిందండి. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు అయితే వెళ్ళాము. పిల్లలకు స్నాక్స్ అలాంటివి, టిఫిన్ సెక్షన్స్ కూడా కావాల్సిన వరకు అయితే తెచ్చుకొని ఇంకా అలా అయితే గడిచిపోయిందండి. ఇంకా ఈరోజైతే ఇంకా ఇప్పుడే వెళ్ళేసి అయితే వచ్చామండి డిమార్ట్కి. ఇదిగోండి, ఇంకా సరుకులు కూడా మీతోని షేర్ చేస్తానండి. చాలా డేస్ అయింది కదా ఇంట్లోకి కావాల్సిన సరుకులు మీతోని షేర్ చేసి. ఇంకా చాలా డేస్ అయితే అయింది కదండి ఇంట్లోకి కావాల్సిన సరుకులు మీకు చూపించడము. అందుకోసమే ఇంకా స్టవ్ మీద వచ్చేసి ఎగ్స్ పెట్టేసి ఇంకా నేను డిమార్ట్ సరుకులు మీతో షేర్ చేస్తానండి. చెప్పాను కదా ఎగ్ పులుసు చేస్తున్నానని, దానికోసం ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసి మీకు సరుకులు షేర్ చేస్తానండి. అంతలోపు ఎగ్స్ కూడా ఉడికిపోతాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తుండండి వ్లాగ్. పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ బాక్స్లోకి క్యాప్సికమ్ కర్రీ చేశానండి. ఇంకా పిల్లల స్కూల్కి అయితే నాన్ వెజ్ అయితే అలౌ లేదండి. అందుకోసమే పిల్లలకి క్యాప్సికమ్ కర్రీ అయితే చేశాను మార్నింగ్. ఇవి వచ్చేసి ఎగ్స్ అండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేయాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ అండి. ఇంకా ఇది పక్కన పెట్టేసి ఇంకా ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. కొంచెం సాల్ట్ వేసి అయితే గుడ్లను అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇవి ఉడికేలోపు మీతోటి నేను డిమార్ట్ సరుకులు అయితే షేర్ చేస్తాను. పదండి. చింతపండు కూడా నానబెట్టేశానండి. ఇంకా ఇది నానుతూ ఉంటుంది. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు వచ్చేసి డిమార్ట్ సరుకులు మీతో షేర్ చేస్తానండి. సారీ అండి, ఇక్కడ నుంచి నేనైతే మ్యూట్ అయితే చేశానండి. వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నాను, న్యాచురల్ది వాయిసే పెడదాం అనుకున్నాను. కాకపోతే సండే బోనాలు కదండి, మా ఇంటి కిందనే మైక్స్ అయితే సెట్ చేశారండి. సాంగ్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా అండి, అందుకోసమే ఇంకా ఇక్కడ నుంచి అయితే మ్యూట్ చేసి మీకు వాయిస్ అయితే ఇస్తున్నాను.
చూసేయండి. ఫస్ట్ చూపించాను కదండి వాషింగ్ మిషన్ లిక్విడ్, తర్వాత స్లిప్పర్స్ అండి. స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయండి. 100-80 అండి. డైలీ వేర్కి ఓకేనండి, చెల్తా. తర్వాత పిల్లల స్నాక్స్ అండి ఇవి కెలాక్స్ వాళ్ళవి ఉంటాయి కదండి, ముసూలి, అది చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి దేవుడికి అగరబత్తులు అండి. ఈసారి వచ్చేసి ఆర్తి కర్పూరం స్మెల్ ఉండేదైతే తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి ఇవి ఫూల్ మకానా అండి. ఎవ్రీ టైం ప్యాకెట్ అయితే కొనేదాన్ని, కాకపోతే ఈసారి డీమార్ట్లో కుల్లా కనిపించాయండి. అందుకోసమే ఇంకా మెజర్మెంట్ చేయించుకొని అయితే కొన్నాను. ఇంట్లో అందరికి ఇష్టం అండి, మా వారికి తప్ప. పిల్లలకు, నాకైతే బటర్ వేసి ఫ్రై చేస్తారు కదండి, చాలా బాగుంటాయి. తర్వాత వచ్చేసి ఆవాలు, మళ్ళీ సోప్స్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయండి. లాస్ట్ టైం స్మార్ట్ బజార్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చాము, అందుకోసమే ఎక్కువ తీసుకురాలేదండి. మామూలుగా పియర్స్ అలా 1-2 తీసుకొచ్చాము. తర్వాత కాఫీ పౌడర్ అండి, ఇది కాఫీ ప్యాకెట్ అండి, కాఫీ పొడి ప్యాకెట్. కాఫీ అంటే నాకు చాలా ఇష్టం అండి, కాకపోతే డైలీ తాగేంత కాదు, అప్పుడప్పుడు మాత్రమే. మా వారికి అయితే అస్సలకి ఇష్టం ఉండదండి. తర్వాత ఇంకా వచ్చేసి ఇవి సింక్, మనకు వాటరు ఎక్కువ అయినప్పుడు వేస్తుంటాం కదండి, సింక్ డ్రైనేజ్ పౌడర్ది, డ్రైన్ చేసేది, అవి ఒక 2 ప్యాకెట్స్. మళ్ళీ వచ్చేసి ఇది మా వారు తీసుకున్నారండి, నైట్ ప్యాంటు. డీమార్ట్లో బట్టలు కూడా మాకు చాలా బాగా నచ్చుతాయండి. చిన్నగా ఉన్నప్పుడు అయితే పిల్లలకు ఎక్కువ డీమార్ట్ షాపింగే చేసేదాన్ని. ఇంకా వచ్చేసి ఇది ఫ్లోర్ క్లీనర్ అండి. ఎవ్రీ టైం లైజాల్ వాడేవాళ్ళం, ఈసారి విమ్ కనిపించిందండి. మనకు రెగ్యులర్గా వాడుతుంటే కొంచెం బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటానండి. ఇంకా వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఈసారి ఒక ప్యాకెట్ ఎక్కువనే తీసుకున్నానండి, ఎందుకంటే బోనాలు కదా, అప్పలు చేయాలి కదండి. మనకు తెలంగాణ స్పెషల్ అంటే అప్పలే కదండి, ఇంకా అప్పలైతే చేయాలి. ఆ వీడియో అయితే ఏం పెట్టలేండి, కాకపోతే ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా బియ్యం పిండి కూడా తీసుకొచ్చానండి, శనగపిండి కూడా తీసుకొచ్చాను అప్పల కోసం. ఇంకా వచ్చేసి ధనియాలండి. ధనియాలు నేను ఇంట్లోనే పౌడర్ చేసుకుంటానండి, ధనియా పౌడర్. ఇంకా వచ్చేసి అప్పుడప్పుడు పచ్చడిలోకి కూడా వాడతాం కదా. ఇంకా వచ్చేసి ఇది బాస్మతి బియ్యం అండి. ప్రతిసారి మెరూన్ కలర్ది ఉంటుంది కదండి, అది తీసుకొచ్చేదాన్ని. ఈసారి మాత్రం గ్రీన్ కలర్ది తీసుకొచ్చాను ప్యాకెట్. అంటే సేమ్ కంపెనీయే, కాకపోతే ఇవి కొంచెం గ్రీన్ కలర్ అనేది ఇంకొంచెం పొడుగా అవుతాయంట. చూద్దాం అనేసి అయితే తీసుకున్నాను. న్యాచురల్ వాయిస్ పెడితేనే బాగుండేదేమో, కాకపోతే చెప్పాను కదా, వెనక నుంచి సాంగ్స్ మంచిగా వినిపిస్తున్నాయండి, అందుకోసమే మ్యూట్లో పెట్టేశాను. ఇంకా వచ్చేసి ఇది ఏంటిది, నువ్వులండి. ఇవి వచ్చేసి ఆయిల్ ప్యాకెట్స్ చెప్పాను కదా. ఇవి వచ్చేసి పుట్నాల పప్పు, ఇంకా పల్లీలు. నిత్యకొక జత, నాకొక జత అయితే తీసుకున్నానండి చెప్పులు. ఓకేనండి, 80-90 రూపీస్కి ఇంతకంటే వర్త్ అనిపించిందండి నాకైతే. ఓకే, అంత బ్యాడ్గా అయితే ఏం లేవు, నడిపించవచ్చు, బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి, డైలీ వేర్కి పిల్లలకైతే బాగుంటాయి. నాకు కూడా తీసుకున్నాను కలర్ బాగుందనేసి. ఇంకొకటి ఫ్యాన్సీ కూడా తీసుకున్నానండి, స్లిప్పర్స్ చూపిస్తాను. హీల్స్ అండి కొద్దిగా. తర్వాత శనగపప్పు. ఇది వచ్చేసి మా వారు ఆఫీస్లోకి అండి, లైజాల్ కాదండి, అదేదో ఇంకా పార్క్లో ఏదో ఉంటుంది కదండి, మా వారిది ఓన్ ఆఫీస్ చెప్పాను కదా మీ అందరికీ. మా వారు వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ అండి, తన ఆఫీస్లో కూడా కావాలనేసి అయితే ఫ్లోర్ క్లీనర్ది తీసుకున్నారు. తర్వాత యూటెన్సిల్స్ది క్లీన్ చేసే లిక్విడ్. తర్వాత ఇది బియ్యం పిండి అండి, చెప్పాను కదా అప్పాల కోసం, కేజీ తీసుకున్నానండి బియ్యం పిండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సారీ అండి, ఫస్ట్ చూపించిందేమో దేవుడు ఆయిల్, ఇప్పుడు వచ్చేసి చూపించిందేమో ప్రిల్ అండి. తర్వాత శనగపిండి, ఇప్పటిదాకా చూపించింది శనగపప్పు. ఇవి వచ్చేసి పల్లీలు.
ఇంకా పల్లీలు కూడా ఎక్కువ వాడతానండి, కాకపోతే కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాను, మళ్ళీ పురుగు పట్టేస్తుంది కదా. ఇంకొచ్చేసి కంఫర్ట్, ఇంకా వచ్చేసి ఇవి స్లిప్పర్స్ అండి, చెప్పాను కదా ఫ్యాన్సీవి తీసుకున్నానని, చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి ఎంత పడ్డాయండి, రేట్స్ అయితే గుర్తులేవండి, బాగున్నాయి. బ్లాక్లో కొంచెం కలర్ కాంబినేషన్ నచ్చాయండి, అందుకే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఇది హార్పిక్. ఇంట్లో సరుకులు ఏముంటాయండి, ఇవే కదా, కాకపోతే మీతో షేర్ చేయడం చాలా డేస్ అయింది అనేసి అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా వచ్చేసి సూప్స్ అండి. ఈ సూప్స్ అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే విపరీతంగా వాడేదానండి. హెల్దీయే కదండి, వెజ్జీ సూప్స్ అయితే చాలా టేస్టీగా తాగేవాళ్ళు పిల్లలు. ఇంకా ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయ్యారు కదండి, తగ్గించేశారు. ఇంకా వెజ్జీసే ఉడకబెట్టేస్తే తినేస్తున్నారు. మా పిల్లలు అన్ని వెజ్జెస్ అన్ని కర్రీస్ అయితే తింటారండి. చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ కొంచెం తినడానికి కష్టపడతారు అనేసి అయితే సూప్లో వాడేదాన్ని. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది మ్యాగీ అండి. చూపించాను కదా మీకు, మార్నింగ్ కూడా లాస్ట్ టైం ఉంటే ఒక ప్యాకెట్ ఉంటే చేశానండి. ఇదేనండి ఆటా నూడిల్స్ అండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి విలేజ్లో రాగులేమో తీసుకున్నానండి. నేను దోశ పిండిలో యాడ్ చేస్తుంటాను అప్పుడప్పుడు, దోశ బ్యాటర్లో. ఇది ఇంకొక సూప్స్ అండి, టమాటా సూప్, ఇంకొకటి ఏదో ఆల్ వెజ్జీ సూప్స్ ఏదో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది షీర్ కుర్మా సేమియా ఉంటుంది కదండి, అదేనండి ఇది. ఫ్రైడే దేవుడికి నైవేద్యం చేస్తాను కదా, అందుకోసం అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి కారం పొడి MTR వాళ్ళది. ఇంకా ఇంగువ డబ్బానండి, మస్ట్ అండ్ షుడ్గా నేను ప్రతిరోజు ఇంగువ వాడతానండి. కారం పొడి కూడా కొట్టిందే వాడతానండి, కాకపోతే లాస్ట్ ఇయర్ కొనలేదు, అందుకోసమే ప్యాకెట్ వాడాల్సి వస్తుంది. తర్వాత ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అవి కూడా తీసుకున్నానండి. టిఫిన్ సెక్షన్స్ అయితే అసలు ఏమీ లేవండి, అప్పటి వందం తెచ్చుకొని అయితే అలా కానిచ్చేసాను. అస్సలు టైం దొరకట్లేదండి, పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడం, మా వారికి కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల వాటికి అయితే వెళ్ళలేకపోయాము. ఇంకా ఇది వచ్చేసి మసాలాకు సంబంధించిందండి. దీనేమో అంటారండి, అనాస పువ్వు అనుకుంటా. ఇంకా వచ్చేసి అప్పడాలు, మా వారికి మళ్ళీ నిత్య పప్పంచుకు అప్పడాలు ఖచ్చితంగా ఉండాల్సిందండి. అప్పుడప్పుడైతే ఖచ్చితంగా అడుగుతుంటారు, ఇష్టం అండి మా వారికైనా నిత్యకైనా. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి సాంబార్ పొడి అండి, అంటే డబ్బాది కాకుండా ఇలాగా చేసింది ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, అది తీసుకున్నాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి టీ కప్స్ అండి. మీకు తెలుసు కదా, నాకు టీ కప్స్ అంటే చాలా పిచ్చండి. ఇలా డిఫరెంట్ కప్స్లో ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకోసమే కొత్తగా వచ్చాయండి డీమార్ట్లోకి, అందుకోసమే ఒక 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ వన్ 69 రూపీస్ ఏమో పడ్డదండి, బాగుందండి క్వాలిటీ. కాకపోతే నేను పింక్ కలర్ మొత్తం వచ్చింది అనుకున్నానండి, కింద వైట్ ఏదో ఇట్లా ఏమంటారు అట్టలేక ఉన్నదేమో, ఇంటికి వెళ్ళాక తీసుకోవచ్చులే అనుకున్నాను. కాకపోతే అది అంతేనండి దాని స్టైలు, బయట కింద ఆఫ్ నుంచి వైట్, పైన పింక్, లోపల పింక్. ఓకేలేండి, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది అంజీర్ అండి. అప్పుడప్పుడు పిల్లలకు ఇద్దామనేసి అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి పింక్ సాల్ట్, నేను అన్ని సాల్ట్ వాడతానండి, అంటే వైట్ సాల్ట్, పింక్ సాల్ట్, మళ్ళా దొడ్డుప్పు, క్రిస్టల్ సాల్ట్ అంటారు కదా అది. ఇంకా వచ్చేసి చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈసారి కొత్త ఐటెం తెచ్చిన ఏంటంటే బఠానా అండి, గ్రీన్ బఠానా తెచ్చాను, పానీపూరికి బాగుంటుంది కదా అందుకోసం. ఇంకొచ్చేసి కందిపప్పు, ఇంకా మినప్పప్పు, దోశలకు ఇడ్లీకి ఖచ్చితం కదండి మినప్పప్పు. ఇంకా పిల్లలకు ఇదొక మిల్క్ షేక్స్ అయితే తీసుకున్నాను డిఫరెంట్ టేస్ట్లో. ఇంకా అంతేనండి,
సరుకులన్నీ. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ బయటకు వచ్చాక పాప్కార్న్ కనిపిస్తుందండి. నాకు ఐస్ క్రీమ్ అంతగా ఇష్టం ఉండదు. చీజ్ పాప్కార్న్ పిల్లలకు చాలా ఫేవరెట్ అండి. అందుకోసమే ఇంకా పిల్లలకైతే పాప్కార్న్ అయితే తీసుకున్నాను. ఫ్యామిలీ ప్యాక్ అండి ఇది. అంతేనండి. ఇవండి డీమార్ట్ సరుకులు వచ్చేసి. అంతేనండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. డీమార్ట్ సరుకులు వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలండి. ఇంక ఇవన్నీ సర్దుకుంటూ ఇంకా ఎగ్ పులుసు కూడా చేసేయాలి. ఇది నేను రెగ్యులర్గా విమ్ సోప్సే వాడేదానండి స్టార్టింగ్లో. కాకపోతే లిక్విడ్ అలవాటైనాక ఇంకా సోప్స్ అయితే వాడాలనిపించట్లేదు. అందుకోసమే ఇంకా లిక్విడ్లోకి అయితే వచ్చేసాను. లిక్విడ్లో కూడా విమ్ వాడేదాన్ని. ఇప్పుడు ప్రిల్ వాడదామనేసి అయితే తీసుకున్నాను. ఎలా ఉంటుందో వాడినాక చెప్తాను. ఇప్పుడు ఈ సరుకులన్నీ సర్దుకోవాలి. చూపించాను కదండి మీకు, అదేనండి ఇవి. ఇలాగా అదే చెప్తున్నాను మీకు. బయట మొత్తం పింకే ఉందనుకుని అయితే తీసుకున్నాను. పర్లేదులేండి, ఓకే బాగుంది. ఇదొక స్టైల్లో. నాకు ఇలాగా టీ కప్స్ డిఫరెంట్ అంటే ఇష్టం అండి. ఇంకా ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం పదండి. ఫస్ట్ ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, పొట్టు తీసి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, కొద్దిగంత ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే పులుసు కదా, టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు, కొద్దిగా మెంతులు అయితే మస్ట్ అని చూడండి. పులుసులో, పప్పుచారులో, పప్పు పోపులో మెంతులు యాడ్ చేయడం చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఇంకా వచ్చేసి కొంచెం మసాలా సామాన్లు అయితే యాడ్ చేశానండి. లైక్ మిరియాలు, మళ్ళీ దాల్చిన చెక్క, కొద్దిగా సాజీరా, మళ్ళా లవంగాలు యాడ్ చేసిన తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆనియన్ని పేస్ట్ చేసి అయితే యాడ్ చేసుకున్నానండి గ్రేవీ కోసం. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటండి, మీడియం సైజు అయితే 2 యాడ్ చేసుకోండి. అంటే మీకు ఎంతైతే గ్రేవీ కావాలో అంత చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అప్పుడైతే చాలా బాగుంటుంది. తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా పేస్ట్ చేసి వేసానండి. ఒక పెద్ద మీడియం సైజ్ కాదండి, పెద్ద సైజ్ అయితే యాడ్ చేశాను. టమాటా కూడా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఈ పొడులన్నీ వేసి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేశానండి. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గ్రేవీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. పక్కనే నేను ఎగ్స్ని కొద్దిగంత ఆయిల్ పోసి దాంట్లో పసుపు వేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేస్తున్నాను. మరొక సైడ్ వచ్చేసి ఈ మసాలా ఉంటుంది కదండి, అదంతా కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత ఏమంటారు, ఆ గ్రేవీలో చింతపండు పులుసు యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని బాయిల్ అయిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకొని కొద్దిగంత బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే అయిపోయిందండి. ఇంకా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోయిందా అనేసి అయితే. ఇంకా తగినంత వాటర్ కూడా థిక్నెస్ని బట్టి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అంటే కొంతమందికి ఇట్లా వాటర్ లెక్క ఉంటే నచ్చదు కదా, ఇలాగా అయితే నచ్చుతుంది కదా. అంతేనండి, యమ్మీ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర మీదికే యాడ్ చేసుకుంటే ఫినిష్ అయిపోతుందండి.
వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం ఫ్రెండ్స్, మరి బాయ్, టేక్ కేర్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ బోనాలండి. బోనాల వీడియో అస్సలు మిస్ కావద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను మరి.